చేతుంది అని అంటే నా వైపు చూడాలి ప్రేమైన వాళ్ళరా. ఈ చేతు దేవుని వరము ప్రేమైన వాళ్ళరా. ఈ కన్ను దేవుని వరము ప్రేమైన వాళ్ళరా. ఈ కాలు దేవుని వరము ప్రేమైన వాళ్ళరా. ఈ నోరేంటి దేవుని వరము. ఇచ్చినటువంటి వరాన్ని వాడవలసిన విధముగా వాడకపోతే అది వాడిపోతుంది ప్రేమైన వాళ్ళరా. ఇది నోరు, ఇది ఎవరిచ్చిన వరం? ఇది దేవుని వరం. ఈ నోరుతో ఏం చేయాలి? వాక్యము మాత్రమే మాట్లాడాలి, పాటలు మాత్రమే పాడాలి, దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి ప్రేమైన వాళ్ళరా. మాట్లాడకూడని కోపపడినటువంటి మాటలు నోటితో మాట్లాడితే చెప్పుతూ కొడితే 32 పనులు రాలుతాయో రాలేవు, కానీ వయసు కంటే ముందే ఆ పళ్ళు ఊడిపోతాయి. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? టూత్ పేస్ట్ మంచి వచ్చినాయి, ఇది కాకుండా ఇది వేస్తే ఉంటాయి అనుకుంటున్నారా? బొగ్గు దోమినే ఉంటాయి, కానీ నోటిని వాడవలసిన వరం ఇచ్చింది ఈ నోరు. ఒక వరం అయితే వరం ఇచ్చిన వారిని మర్చిపోకుండా వాడవలసిన పద్ధతిలో వాడితే నువ్వు ఏ పేస్ట్ వాడకపోయినా ఉంటాయి పనులు. అది పోయేటప్పుడే పోతాయి, కానీ పోయే కంటే ముందు పోయినాయి అంటే లొకేషన్ మిమ్మల్ని మీరు చూసుకోకండి. అయితే ప్రేమైనటువంటి దైవజనంగా బాగా ప్రేమైన వాళ్ళరా, మనం అప్డేట్ కావాలి ప్లీజ్. మీరు మారదర్శనం కాదు, కానీ ఇంకా మనము రియలైజ్ కావాలి ప్రేమైన వాళ్ళరా. మిమ్మల్ని బాధ పెట్టిన ఉద్దేశం కాదు. మీరు నమ్మండి, నాకు కూడా ఇంచుమించు ఒక 2 గంటల సేపు నాకు మనశ్శాంతి అనిపించలేదు ప్రేమైన వాళ్ళరా. ఈ వాక్యం సిద్ధపడినప్పుడు భయం అనిపించింది ప్రేమైన వాళ్ళరా. నిజం కదా? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును కలుగుతున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు. ప్రేమైన మీరు చెప్పగలరా? ఈ చేతితో పొద్దున లేచి నుంచి రాత్రి పండుకునే వరకు చేతు దేవుడిచ్చిన వరం అయితే ఇది దేవుని కొరకు ఎంతగా వాడబడుతుంది ఒక రోజులో మీరు చెప్పగలరా ప్రేమైన వాళ్ళరా? నీ భర్త కొరకు ఎంత వాడబడుతుంది, నీ భార్య కొరకు ఎంత వాడబడుతుంది, నీ అక్కచెల్లెల కొరకు ఎంత వాడబడుతుంది? ఈ చేతి ఇచ్చిన దేవుని కొరకు ఎంత వాడబడుతుంది? మొదటి స్థానంలో ఉంటుందా? దేవుని కొరకు నీ చేతు దినమంతా మొదటి స్థానంలో ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. ఇక నుంచి మనం ఉంచే ప్రయత్నము ఏం చేయాలి? అటు ఇటు పోవాలి, బైబిల్ తీయాలి. అంటే అదేదో చూపించుకోవడానికి కాదు, హృదయాంతరంగంలో నుండి. సమయం ఉందా? ఉరకాలి. మన చేతి మనం తెలియకుండానే ఎక్కడికి పోవాలి? తెలియకుండానే చేతి ఫోన్ దగ్గరికి పోతుంది, తెలియకుండానే చేతి మాత్రం బైబిల్ దగ్గరికి పోదు. మనకు తెలియకుండానే కోపం వస్తుంది, కానీ మనకు తెలియకుండా ప్రార్థన పాటలు మాత్రము రావు. ఎందుకంటే మన గుండెల్లో ఉన్నది అదే కదా. హృదయంలో ఏదుంటే నోరు అది మాట్లాడు. అందుకని ప్రేమైన వాళ్ళరా, నీ కాలు కావచ్చు, కన్ను కావచ్చు, ఏదైనా కూడా వాడిపోకూడదు అంటే దేవుడిచ్చిన వరం ప్రేమైన వాళ్ళరా. దేవుడిచ్చిన వరము వాడిపోకూడదు అని అంటే మనం ఏం చేయాలి? దాన్ని దేవుని కొరకు వాడాలి. అంటే ఎప్పుడొకసారి కాదు, అత్యధికములో దేవుని కొరకు వాడాలి. ఇశ్రాయేలు ఏం చేశారంటే ప్రేమైన వాళ్ళరా, వరాలను బయలునకు ఉపయోగించారంట. ఈ రోజు కూడా ప్రేమైన వాళ్ళరా, ఈ దేవుడిచ్చిన నోరు కూర్చుంటాం ప్రేమైన వాళ్ళరా. అక్క చెల్లెలు కూర్చుంటారు, మేము కూడా కూర్చుంటాం. తప్పు కాదు మాట్లాడడం, తప్పు కాదు ప్రేమైన వాళ్ళరా. అక్క బాగున్నావా? బాగున్నాడు. నాన్న బాగున్నాడా? బాగున్నాడు. బావ బాగున్నాడా? బాగున్నాడు. చెల్లి బాగుందా? బాగున్నాడు. మనడు బాగున్నాడా? బాగున్నాడు. సరిపోయింది. ఆ పక్కింటి వాళ్ళు చూడు, నేను వచ్చినప్పుడు కయ్యం పెట్టుకున్నారు. భర్త ఇంటికి పడితే గర్వచ్చింది కదా, ఆడు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు, కాకపోతే పని వచ్చిపోయింది. మరి పెట్టించుకున్నాడా? పెడతాను. ఇందుకేనా దేవుడు ఈ నోరు ఇచ్చింది నీకు వరంగా? 3 గంటలు ముచ్చట్లు పెడితే 3 నిమిషాలు దేవుని మాట్లాడుంటే మహా. ఎందుకండి ఈ నోరు మనకు దేవుడు ఇచ్చింది? ఎందుకు భయపడాలి ప్రేమైన వాళ్ళు? అమ్మ గంట మాట్లాడేసిన గంట మాటల్లో ఒక్కటైనా దేవుని సంబంధించి ఉందా? అమ్మో ఈ నోరు ఉంటుందో ఊడుతుందో? మరి ఆ భయం మనకెందుకు ఉంటుంది? ఊడితే భార్యకు భర్తున్నాడు, భర్తకు భార్య ఉంది, ఒకరికి మించి ఒకరు హాస్పిటల్స్ ఉన్నాయి. నిర్మల నిజామాబాద్ పోతే హైదరాబాద్ కాకపోతే అమెరికా. కానీ దేవునికి మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా అయిపోయింది ప్రేమైన వాళ్ళరా. క్రైస్తవము చాలా భయపడవలసిన ప్రేమైన వాళ్ళరా. ఈ నోటిని దాని కొరకే మనం వాడాలి. ఈ చేతులు ప్రేమైన వాళ్ళరా, చేతులు సహకరించకపోయినా ప్రేమైన వాళ్ళ చేతుల్లో